హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఈ రోజున సంవత్సరానికి దాదాపు 200 సినిమాలు వస్తున్నటువంటి అన్ని సినిమాలు ఎంటర్టైనింగ్గా ఉంటున్నాయని కానీ, లేకపోతే ఆ దర్శక నిర్మాతలు ఒక డిఫరెంట్ కంటెంట్తో వస్తున్నారన్న గ్యారంటీ లేదు. కానీ చాలా కొద్ది మాత్రం దే ఆర్ కమింగ్ విత్ అ వండర్ఫుల్ ప్రజెంటేషన్, విత్ వండర్ఫుల్ మేకింగ్ వాల్యూస్ అండ్ టేకింగ్ వాల్యూస్ విత్ క్రియేటివ్ స్టాండర్డ్స్. అలాంటి వాళ్ళలో దర్శిని అనేటువంటి ఒక సినిమా కొత్తగా వస్తుంది. ఒక సైంటిఫిక్ అడ్వాన్స్డ్ థ్రిల్లర్గా వస్తున్నటువంటి ఈ సినిమాకి దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు. డాక్టర్ అంటే పిహెచ్డి డాక్టర్ సూర్య. ప్రొడ్యూసర్ ఈజ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం డాక్టర్ సూర్య అండ్ మిస్టర్ వికాస్ హీరో ఆఫ్ ద ఫిలిం. శాంతి ప్రియ, am I right? ద హీరోయిన్ ఆఫ్ ద ఫిలిం. వెరీ గుడ్. ఇప్పుడు వీళ్ళు తీసినటువంటి సినిమా దర్శిని ఆల్రెడీ టీజర్స్, సాంగ్స్ రిలీజ్ అయ్యి అద్భుతమైన రెస్పాన్స్. ముఖ్యంగా ఈ సినిమాలో చిత్రా గారు, లెజెండరీ సింగర్ చిత్రా గారు పాడిన పాటకైతే 5 లక్షల వ్యూస్ వచ్చినాయి. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా సునీత పాడారు. సునీత అండ్ జావేద్ గారు పాడినటువంటి పాట, ఇవన్నీ కూడాను చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. సో రిలీజ్కి ముందే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినటువంటి ఈ సినిమాకి సంబంధించిన వివరాలు, విశేషాలు తెలుసుకుందాం. ముఖ్యంగా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో సుమన్ టీవీ ఎప్పుడు ముందుంటుందని మీకు తెలుసు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నలుగురు హీరో, హీరోయిన్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ నలుగురిని కూడాను ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ ద డైరెక్టర్ ప్రదీప్ అల్లు తోటి. ఏంటి ప్రదీప్, ఏంటి దర్శిని? వాట్ ఇస్ ద టైటిల్ ఏంటి? ఆ సినిమా జానర్ ఏంటి? సినిమా జానర్ సైంటిఫిక్ థ్రిల్లర్ సార్. దర్శిని అన్న టైటిల్ కూడా అసలు పెట్టడానికి కారణం ఏంటంటే, మా సినిమా కాన్సెప్టే వాట్ ఇఫ్ యు సీ యువర్ టుమారో. అంటే రేపటిని మనం ఇవాళే చూస్తే ఏం జరుగుతుంది అన్న కాన్సెప్ట్. ఆ చూపించే ఒక చిన్న మెషిన్ ఉంది, అది చూపిస్తుంది కాబట్టి దాన్ని దర్శిని అని పెట్టాం సార్. సో టైటిల్ అలా పెట్టాం మేము. ఇది కంప్లీట్ అంటే ప్రతి ఎమోషన్ ఉంటుంది సార్. అలాగే థ్రిల్లర్ లవర్స్ కి మాత్రం బెస్ట్ మూవీ అని నేను చెప్పగలను సార్. ఒక కంప్లీట్ అంటే అన్ని ఎమోషన్స్ మనకి, లవ్, ఫ్రెండ్షిప్, సెంటిమెంట్, అలాగే దీనిలో వచ్చే థ్రిల్, సస్పెన్స్, మిస్టరీ అన్నీ ఉంటాయి సార్. మనకి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ సార్ ఇది మూవీ. సో స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఒక రోలర్ కోస్టర్ రైడ్ అని నేను కన్ఫర్మ్ గా చెప్పగలను సార్. చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు. సో తొలి సినిమాకే, చాలా ఫస్ట్ ఫిల్మ్ కే చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా మాట్లాడుతున్నావు. ఇవన్నీ నిజంగా ఇంత చెప్పినంత ఎఫెక్టివ్ గా తీసారా? అసలు వాట్ ఈస్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్? అంటే షార్ట్ ఫిల్మ్స్ చేసాం సార్. అంటే 2011 నుండి షార్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అవి ఎక్కడైనా ఏమైనా కాలేజెస్ లోని కానీ, లేదంటే ఏమైనా ఇవి ఫెస్టివల్స్ కానీ వీటికి పంపించినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చేది సార్. అకాలెట్స్ వచ్చేవి, అప్పుడప్పుడు మనకి ప్రైజెస్ ఇలాంటివి కూడా వచ్చేవి. సో అప్పుడు నుండే కొంచెం ఎంకరేజ్మెంట్ ఉండేది. బట్ ఈ సినిమాకి ఇంకా ఎలాగైనా సరే ఇందులోకి రావాలి అని చెప్పి ఒక సినిమా లార్జ్ స్కేల్ తీయాలి అని చెప్పి తీసాం సార్. కాన్ఫిడెన్స్ అంటారా, అది ఆబ్వియస్లీ మేము చూసుకున్నాం సార్ సినిమాని. చాలా మందికి అంటే తెలిసిన వాళ్ళకి ఇలాగ కొంచెం క్లోజ్ సర్కిల్ ఉంటుంది కదా, చూపించాం. వాళ్ళందరికీ కూడా సినిమా సూపర్ అన్నారు సార్. చాలా అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ట్విస్ట్ అండ్ టర్న్స్, క్లైమాక్స్ ఎక్స్పెక్టే చేయరు. కన్ఫర్మ్ సార్, అది మాత్రం షూర్. ఇప్పుడు నాకు సినిమా చూపించి బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంది ప్రభు గారు అంటే, బాగుంది, బాధి సార్, కంగ్రాచులేషన్స్ అంటాము. చూపించిన ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తారు. మన మొహం మీద ఎవరు చెప్పరు. మన మొహం మీద, మన ఇదిలో, మన ప్రజెన్స్ లో మనకి ఆహా ఓహో అనే చెప్తారు. ట్రూ సార్. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అది చాలా ఎక్కువ. చూసిన వాళ్ళందరూ కూడాను అదే చెప్తారు తప్ప అసలు వెర్డిక్ట్ చెప్పాల్సిన పబ్లిక్, ఆడియన్స్, వాళ్ళు చెప్పాలి. సరే, ఆ చేసిన దాన్ని బట్టి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఓకే, అందరూ బాగుంది అంటున్నారు కాబట్టి. మాకు ట్రైలర్ ఆల్సో స్పీకింగ్ వాల్యూమ్స్. ట్రైలర్, టీజర్ ఇవన్నీ కూడా, టీజర్స్ అవి బాగా ఉన్నాయి కాబట్టి సరే, కాన్ఫిడెన్స్ నిజం అవుతుందని ఆశిద్దాం. సరే, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ప్రొడ్యూసర్ సూర్య, డాక్టర్ సూర్య. మీరు కూడా పిహెచ్డి డాక్టరేనా? అవునండి. దేంట్లో చేశారు పిహెచ్డి? మెకానికల్ ఇంజనీరింగ్ లో పిహెచ్డి చేశాను సార్. ఇద్దరు అదే మెకానికల్ ఇంజనీర్, ఇద్దరు క్లాస్మేట్స్, కొలీగ్స్. జేఎన్టీయూ కాకినాడలో పిహెచ్డి చేశారు. వెరీ గుడ్. మెకానికల్ ఇంజనీరింగ్ లో చేశాను. మరి ఈయన డైరెక్షన్ చేస్తానంటే ఏ నమ్మకంతో పెట్టుబడి పెట్టారు మీరు? కాన్ఫిడెన్స్ సార్. కాన్ఫిడెన్స్ తన మీదనా? యాక్చువల్లీ మేము కొలీగ్స్ గా ఉన్నప్పుడు ఎవ్రీ మినిట్ కి ఒక కొత్త ధరంగా చెప్తారు సార్. స్టోరీ కూడా, నరేషన్ ఇస్ వెరీ నైస్. అసలు ఒక స్టోరీ గా నెరేట్ చేస్తే ఆల్రెడీ తీసింది చెప్పినా కూడా మనం కనుక్కోలేము, అంత నీట్ గా నెరేట్ చేయగలడు. సచ్ వండర్ఫుల్ నెరేషన్. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది సార్. అంటే ఈ రోజుల్లో ప్రొడ్యూసర్ పడేయటం అంటే మామూలు విషయం. ప్రొడ్యూసర్ ని కన్విన్స్ చేయటం వేరు, పడేయటం వేరు. అవును సార్. కన్విన్స్ చేస్తే ప్రొడ్యూసర్, పడేస్తే బకరా. మీరు బకరా అయ్యారా, ప్రొడ్యూసర్ అయ్యారా? ప్రొడ్యూసర్. ఎందుకంటే చక్కగా చెప్పారు. ట్రావెల్ చేస్తారు. అదే ఇప్పటిది కాదు కాబట్టి, ఆల్రెడీ యువర్ ఫ్రెండ్స్ ఇన్ సో మెనీ ఇయర్స్ కాబట్టి
సో నెరేషన్ నీట్ గా ఉంటుంది. అండ్ నాకన్నా కూడా ఎక్కువగా క్లియర్ గా ఆలోచిస్తాడు సార్. లైక్ ఎలా అంటే బడ్జెట్ నేను ఇంత అవుతుంది అని నాకు ముందే చెప్పేయటం, దాన్ని మించకుండా ప్లాన్ చేయటం, అండ్ కాంప్రమైజింగ్ లేకుండా ఉంటాం. అసలు రీషూట్స్ పెట్టాను సార్, పాపం వాళ్ళైతే చాలా సపోర్ట్ చేశారు. సీరియస్లీ ఐఎమ్ సో థ్యాంక్స్ఫుల్. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. సో రీషూట్లు ఎన్ని పెట్టినా వచ్చేవాళ్ళు, కాంప్రమైజింగ్ అవ్వలేదు. ఒక టైంలో విజువల్స్ ఎక్కడైనా తగ్గుతాయేమని మళ్ళీ విజువల్స్ మార్చాం. అలాగా దాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఫస్ట్ ఒకటి అనుకునే వాళ్ళం సార్, అది వచ్చింది. కానీ తర్వాత మళ్ళీ థాట్ వచ్చింది ఇంకా బెటర్మెంట్ చేస్తే బాగుంటదేమో. లక్కీగా మా వాళ్ళు అంటే ఈ సినిమాకి ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే సార్ చెప్పాల్సింది, కొత్త వాళ్ళే కావాలి సార్. అంటే ప్రొడ్యూసర్ గారు అడిగారు ఎందుకు తెలిసిన నోటెడ్ యాక్టర్స్ తో వెళ్దాము అని, కానీ స్టోరీకి కొత్త వాళ్ళు, కొత్త ఫేసెస్ సపోర్ట్ చేస్తాయి సార్. సో అందుకని వెళ్ళేవాళ్ళం. అక్కడ ఇంకొంచెం బెటర్మెంట్ అనిపించేది, మళ్ళీ పిలిచేవాళ్ళు. ఎందుకంటే కొత్త వాళ్ళు మా వాళ్ళు తెలిసిన వాళ్ళు, సో మళ్ళీ వస్తారు, వాడేసేద్దాం ఎట్లాగైనా వాడచ్చు. అలా బాబు చాలా సార్లు సార్ రీషూట్ అంటే మళ్ళీ వచ్చేవారు. ఇంకా బెటర్మెంట్ కోసం అంటే కంప్లీట్ గా మా చేతిలో ఉంది సార్ ఆ టీమ్, అందుకని అన్ని సార్లు అయ్యింది. అంతే రీషూట్ అనేటువంటిది బెటర్మెంట్ కోసం బెటరే గానీ ఒక డైరెక్టర్ కి ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ మైనస్. ఒకటి కన్విక్షన్ తో చేసిన తర్వాత, ఒక కాన్ఫిడెన్స్ తో చేసిన తర్వాత మరలా రీషూట్ చేసామంటే సంథింగ్ వి మిస్డ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ రిమార్క్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద డైరెక్టర్. మరి ఎన్ని రిమార్కులు తీసుకున్నాయి సినిమా? లేదు సార్, అంటే ఇంకా కొంచెం ఏదో అనిపించేది సార్. ఫస్ట్ స్క్రిప్ట్ అది ఒక థ్రస్ట్. అదేంటి ఈ రోజుల్లో చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడాను తీసిన సినిమా 13,000 అడుగులు ప్రేక్షకులకు చూపించాల్సిందే, కానీ లక్షల అడుగులు తీసేసి డస్ట్బిన్ లో కూడా చేస్తున్నారు మహా దర్శకులు. మరి కొత్తవాడు ఆ ఛాన్స్ తీసుకోవటం తప్పలేదు, కానీ బట్ ఇట్ మస్ట్ కమ్అట్ విత్ ఏ కాన్ఫిడెన్షియల్ అవుట్పుట్ అనేటువంటిది రావాలి అనే ఇది ఉంది. అది ఈ సినిమాకి అలా అయింది, కానీ అస్తమానం అలా చేయకూడదని నేను అనుకున్నాను సార్. అప్పటి నుంచి ఇప్పటికి ట్రావెలింగ్ లో చాలా చేంజెస్ చేశారు, బాగా నేర్చుకున్నారు. బిగినింగ్ హికప్స్ ఉంటాయి, అదే సార్, అండ్ కంటిన్యూస్ లెర్నర్ సార్. అంటే యాక్చువల్ గా ఒక కొత్త డైరెక్టర్ సినిమా స్టార్ట్ చేశాడు అంటే అతనికి ఈ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ టెక్నికల్ సపోర్ట్. టెక్నికల్ యాంగిల్లో ఒక కెమెరా, ముఖ్యంగా సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ పరంగా కానీ కావాలి. అది ఎలా? అది షార్ట్ ఫిల్మ్స్ నుండే ఒక టీమ్ అనేది ఒకటి ఉంది సార్. అంటే మాకంటూ కొంచెం బాగా పనిచేసేవాళ్ళు, క్లోజ్. ఇది వాళ్ళ వరకు మనకి తెలుసు. అలాగా గోవింద్ అని దీనికి డిఓపి సార్. సో అతను రవి మిల్కీ అని స్క్రీన్ నేమ్. సో అతను దీనికి డిఓపి చేశాడు. అతను నాకు ముందు నుండి పరిచయం సార్, షార్ట్ ఫిల్మ్స్ నుండి కూడా. తను కూడా అంతే ఎంతో పేషెంట్ గా అలా లెర్న్ చేసుకుంటూ, ఈవెన్ ఎడిటర్స్, తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ సార్, సౌండ్, ఆర్ఆర్ అందరూ కూడా మన కోసం మళ్ళీ ఇంకా బాగా చేద్దాం అనుకుని చేసిన వాళ్ళే సార్. హీరో సార్ మరలా వికాస్ అంటే ఇలా వికాస్ అని వినిపించే పేరు కావాలి ఇండస్ట్రీలో. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఏంటి, వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ దర్శిని? బేసికల్ గా ఒక ఫ్యాషన్ డిజైనర్ సార్. దాని తర్వాత చాలా షేడ్స్ ఉంటాయి. ఒక సస్పెన్స్ నుంచి, థ్రిల్లర్ నుంచి, సాడ్ నుంచి, ఫ్రెండ్షిప్ నుంచి, లవ్ నుంచి అన్ని కూడా హీ మేడ్ షూర్ ప్రదీప్ దట్ అన్ని ఆర్క్స్ కూడా కవర్ చేసేలా చేశారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ మూవీ చూసిన తర్వాత ఎవరు కూడా ముఖం గుర్తుండదు సార్. సంతోష్ అన్న హీరో పేరు, ఆ క్యారెక్టర్ మాత్రం గుర్తుంటది. అండ్ నేను చూసిన తర్వాత, ఫైనల్ కట్ చూసిన తర్వాత నేను మనవాడిని హక్ చేసుకొని ఒకటే అన్నాను ఏంటంటే, నాకు బేసికల్ గా సినిమాలు బోర్ కూడా వస్తాయి త్వరగా చూస్తే. ఓపెన్ గా ఆనర్స్ చెప్పేస్తాను, నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు. బట్ సినిమా చూసిన తర్వాత అన్నది ఏంటంటే, బ్రో 2 hours 2 సార్లు చూసా, 2 సార్లు నాకు బోర్ కొట్టలా. సో దట్ ఈస్ ద ఫస్ట్ అచీవ్మెంట్. హీరో కాబట్టి బోర్ కొట్టలేదు. లేదు సార్, నేను ఆనెస్ట్ గా చెప్పేస్తాను. ముందుగా నచ్చకపోతే నచ్చలేదని చెప్పడంలో తప్పులేదు సార్, ఎందుకంటే లక్షల మంది చూస్తారు సార్, వాళ్ళు వచ్చి మనల్ని ఎక్కేస్తారు. దానికన్నా ఆనెస్ట్ గా ఒక నలుగురు ఉన్నప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్ గా నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, యాజ్ ఎ హీరోయిన్ పక్కన పెట్టేసి రైట్ ఆర్ రాంగ్ అన్న చెప్పది, అది నా బేసిక్ మెంటాలిటీ. అది చెప్పినప్పుడు అదే అన్న, మనం అయితే దిస్ మూవీ 2 hours చాలా బాగా వచ్చింది. నవ్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. And thanks to Suman TV and thanks to you for giving us this opportunity, sir. ఏంటి అసలు, వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్? బేసిక్ ఫ్యాషన్ డిజైనర్ ఒక ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇస్తాడు, లవ్ కోసం ప్రాణం ఇస్తాడు. వాళ్ళు ఎలా వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్ లో ఉంటారు, తినలా రియాక్ట్ అవుతాడు. ఇందాక మనోడు అన్నట్టు వాట్ ఇఫ్ యూ సీ యువర్ ఫ్యూచర్. నేను ప్రతిసారి అంటాను ఏంటంటే, ఒక మనిషి నేను ఇలాంటోని అలాంటోని అని 10 మాటలు మాట్లాడతారు, కానీ పరిస్థితి వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతారో తన క్యారెక్టర్ నిజాయితీ తెలుస్తుంది బయటికి. సో ఒక 5 రోజులు, 10 రోజులు, సంవత్సరం ముందు తెలిస్తే ఆ మనిషి ఎలా రియాక్ట్ అవుతారు, ఆడైనా మగైనా. ఆ రియాక్షన్ లోంచి వచ్చే గ్రీడ్ అవనివ్వండి, గుడ్ అవనివ్వండి, బ్యాడ్ అవనివ్వండి, అది ఎలా రెస్పాండ్ అవుతారు, దాని యొక్క కర్మ ఫలితానికి వాళ్ళు ఏ విధంగా బాధ్యులు, దాన్ని ఏ విధంగా బయటకు వస్తారు,
అనేది ఒక బ్యూటిఫుల్ ఒక ప్రాపర్ థ్రిల్లర్ విత్ హింట్ ఆఫ్ హారర్ టచ్ ఇచ్చి చాలా బాగా చేశారు సార్. హౌ యు ఆర్ స్పాటెడ్ ఇన్ ద ఫిలిం? ఈ సినిమాకి ఎలా సెలెక్ట్ చేస్తున్నారు? వాళ్ళు ఎక్కడ వైజాగ్ వాళ్ళదే? వైజాగే కదా? వైజాగ్ ఇద్దరిది వైజాగ్. మీది? మాది వైజాగ్ వైజాగే సార్. యువర్స్ ఆల్సో? నో నేను ఇక్కడ హైదరాబాద్. సో బేసికల్ గా ఏమైందంటే సార్, మనవాడు బేసికల్ గా నేను కొంతమంది పిక్చర్లను చూస్తాం, సినిమా పిక్చర్ని. వైజాగ్ లో పిక్చర్లు ఇంకా నిజంగా వైజాగ్ నిజంగా నేను ఫ్రమ్ ద నాకు అంత విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ అండ్ విత్ మై జర్నీ, వైజాగ్ లో ఉన్నంత ఆర్ట్ లవర్స్, సినిమా అంటే గానీ ఆర్ట్ అంటే గానీ పిచ్చి వాళ్ళకి. చాలా థ్యాంక్స్. Thank you. చాలా కాంప్లిమెంట్ గా feel థ్యాంక్ యూ సో మచ్ నిజం. సార్. నిజం. Okay. సినిమా షూటింగ్స్ దగ్గరికి చూడటానికి వాటికి వస్తారు కదా, ఎగ్గబడిపోతారు. కానీ కొంచెం పక్క రెండమ్మ కొంచెం కోఆపరేట్ చేయండి, వాళ్ళు చాలా కోఆపరేట్ చేస్తారు, చాలా హెల్పింగ్ గా ఉంటారు. బేసిక్ ఆర్ట్ లవర్స్. మీరు ముగ్గురు వైజాగ్ నుంచి వచ్చారు. వైజాగ్ నుంచి సార్. సో ఇనిషియల్ గా ఒక స్టోరీ తీస్తున్నాం అని చెప్పి ఆరంగ్రేటం మనోడు చేశాడు. చేసిన తర్వాత అందరికి పిచ్ చేశారు, దే బికేమ్ ఎ టీమ్. సో నేనేంటంటే బ్యాకప్ లో క్యారెక్టర్స్ అనడానికి హెల్ప్ చేస్తున్నా యాజ్ అ ఫ్రెండ్ కింద. ఎందుకంటే ఒక డ్రీమ్, ప్యాషన్ నాకేంటంటే అలాంటి వాళ్ళు ఎవరైనా కనబడితే కొంచెం వాళ్ళ దగ్గర ఆ ప్యాషన్, డ్రీమ్ నేర్చుకుందా అని చిన్న మెంటాలిటీ ఉంటుంది. అలాంటి వాళ్ళతో టైఅప్ అయితే మనం కూడా బాగుపడతాం లైఫ్లో. సో నేను కొంచెం ఈ క్యారెక్టర్ వీళ్ళు బాగుంటారు, ఈ క్యారెక్టర్ వీళ్ళు బాగుంటారు సెలెక్ట్ చేస్తున్నాను. లాస్ట్ మూమెంట్లో మనోడికి లక్కీగా నన్ను చూసి ఇంకా అప్పుడు ఏమన్నాడంటే, బ్రో ఐ ఫీల్ దట్ యు ఆర్ రైట్. కానీ అప్పుడు ఒక కండిషన్ పెట్టాను, ఏంటంటే నాకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ అంత ఎక్కువ లేదు కాబట్టి టెస్ట్ షూట్ చేద్దాం, 2-3 సీన్స్ తీద్దాం, బాగోపోతే మాత్రం నన్ను అక్కడి నుంచి అలా తోసేపోతుంది, ఐ విల్ బి మోర్ దాన్ హ్యాపీ. థ్యాంక్ యూ. సో అది ఆనెస్ట్గా చెప్పాను సార్. టచ్ వుడ్ లక్కీగా బాగా వచ్చింది. అండ్ అప్పటి నుంచి వి ట్రావెల్ ఫర్దర్. ఈ సెల్ఫ్ చెక్ ముఖ్యంగా కావాలి. నేను నచ్చకపోతే నన్ను పక్కన పడే నిర్మోవటం కానీ, యాక్చువల్ గా సార్ ప్లీజ్ అట్టాగా పెట్టండి సార్, నన్ను తీసుకోండి సార్ అనే వాళ్ళని చూస్తాం. కానీ తను అంత కాన్ఫిడెంట్ గా చెప్పడం బాగుంటుంది. మీకు ఇంకొకటి చెప్పాలి సార్, మీరు అడిగారు కదా, అంటే అందరూ మనోళ్ళే కదా ఊకొట్టేస్తారు అని. అలాగే ఒక సాంగ్ తీసాం సార్, మాకు సాటిస్ఫాక్షన్ రాలా. నేను ఇంకా ఆలోచిస్తున్నాను, నేను అంటే డైలమాలో ఉన్నాను. అప్పుడు మనోడు చూసాడు, చూసి బ్రో వద్దు అయితే రీషూట్ చేద్దాం, లేదంటే సాంగ్ కట్ చేసేద్దాం. ఎందుకంటే అది సెల్ఫ్ చెక్ మీరు అన్నట్టు నచ్చలేదు నిజంగా, మళ్ళీ రీషూట్ చేస్తాం. అది ఇంకా చాలా బాగా వచ్చింది. అప్పుడు ఆ సెల్ఫ్ చెక్, ఆ కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది. మొత్తం వైజాగ్ పిక్చర్లు, సినిమా పిక్చర్లు అందరూ కలిసి చేసిన సినిమా. అమ్మా శాంతి, హౌ ఆర్ యు? హాయ్ సార్, ఐఎమ్ ఫైన్ సార్. ఇంతకుముందు ఏ సినిమాలు చేశారు? అదే సార్ మాజీ సర్పంచ్ రిలీజ్ అయింది, ఇంకా షూట్స్ అవుతున్నాయి. తమిళ్ ఒకటి ప్రాజెక్ట్ అవుతుంది. బేసిక్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాదేనండి. ఇంతకుముందు ఎవరి దగ్గర యాక్టింగ్ లో కోచింగ్ తీసుకోవటం కానీ నేనేం తీసుకోలేదు సార్. ఈ సినిమాలో ఎలా స్పాట్ చేశారు? వాళ్ళు ఫైండ్ అవుట్ జస్ట్ కాల్ వచ్చింది సార్. మా కో యాక్టర్ ఉన్నారు సత్య గారు అని, తను కాంటాక్ట్ అయ్యారు నాకు, ఇలా ఉంది ఫిల్మ్ అని. తర్వాత వీళ్ళ కథ స్టోరీ చెప్పడం. వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్? ప్రియా క్యారెక్టర్. ప్రియా ఏంటి? ప్రియా ఏం చేసింది? నువ్వు సార్ కొంచెం మొత్తం రివీల్ చేయలేం కదా, అంటే సైలెంట్. నో అలా ఏం కాదు, నాకు నేను పర్సనల్ గా వాళ్ళు చెప్పొద్దు అలా ఏం లేదు. ప్రియా అంటే కొంచెం ఇన్నోసెంట్ క్యారెక్టర్ అలా ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్ సార్. స్టార్టింగ్ వీళ్ళ స్టోరీ చెప్పినప్పుడు కూడా రియల్లీ షాక్ అయ్యాను కొంచెం. వీళ్ళేంటి, నేను ఎలా ఉంటాను ఎగ్జాక్ట్ అలా ఉంటుంది. ఎగ్జాక్ట్ 100% కి 60% శాంతి ఎలా ఉంటుందో ప్రియా క్యారెక్టర్ కూడా ఎగ్జాక్ట్ అలా. అంటే మాకు సినిమాలో ఆ క్యారెక్టర్ కి ఎన్జిఓ ఫామ్ చేయాలి, పిల్లలకి అంటే హెల్ప్ చేయాలి అనే క్యారెక్టర్ సార్. తనకి ఆల్రెడీ సర్వీస్ లో ఆల్రెడీ సేమ్ థింకింగ్ నాకు ఉంటుంది. వీళ్ళు ఏంటి సేమ్ నన్నేమైనా అబ్జర్వ్ చేసి వీళ్ళు ఆ స్టోరీ చెప్పేస్తున్నారు, ఆ ఫీల్ వచ్చింది ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హ్యాపీ. థ్యాంక్ యూ ప్రదీప్ గారు, సూర్యం గారు, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. శాంతి గురించి మీరు అడిగారు సార్, ఏ విషయం చెప్పమంటే చెప్తాను. అదే సర్వీస్ లో చాలా చాలా సర్వీసెస్ కొన్ని చెప్పొద్దు కదా, నాకు నచ్చదు కొన్ని. కాదమ్మా, వాట్ ఆర్ ద సర్వీసెస్ యూ హావ్ రెండర్డ్ టు ద సొసైటీ? ఒక ఎన్జిఓ లను స్టార్ట్ చేసి సర్వీస్ చేస్తున్నా ఉంటా కదా, దట్ ఈస్. నేను ఇంకా ఓన్ స్టార్ట్ చేయలేదు సార్, ఉన్న ఎన్జిఓలతో కొంచెం కనెక్ట్ నా వరకు ఎంత హెల్ప్ అవుతుంది, చిన్నదవని పెద్దదవని అలా హెల్ప్ చేయడానికి. దట్ ఆఫరింగ్ హార్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. అలాంటి క్యారెక్టర్ ఇందులో చేయాల్సి వచ్చింది. ప్రియా కూడా అదే థింకింగ్, శాంతి ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ అలా.
కాబట్టి ఫస్ట్ అదే ఆఫ్ ఆల్ ఎక్కువగా ఓకే చేయడానికి అది అదే రీజన్ ఎక్కువ కష్టపడలేదు యాక్ట్ చేయడానికి. సో యువర్ ఓన్ ఒరిజినల్ క్యారెక్టర్ portrayed. కష్టం అంటే అది కూడా కాదు సార్, టీమ్ కూడా వాళ్ళు ఎగ్జాక్ట్ ఫ్యామిలీలా అలా సపోర్ట్ అవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేయడం కొత్త వాళ్ళు అనుకున్నాను, బట్ లైక్ ఫ్యామిలీ ఫస్ట్ డేనే అర్థమైంది. సో హ్యాపీగా వర్క్ మీ నేటివ్ చేయడం. ప్లేస్ ఎక్కడమ్మా? బెంగళూరు సార్. బెంగళూరు. Yeah. కన్నడిగా స్పీక్ కన్నడ అండ్ తెలుగు too. తెలుగు కూడా కన్నడ మాట్లాడుతున్నావు కదా? తెలుగు ఎలా వస్తుందంటే నానమ్మ అమ్మమ్మ గారు వాళ్ళు ఏపీ సైడ్, భీమవరం, రాజమండ్రి, సో అవుట్ అక్కడ. సైడ్. సో తెలుగు వస్తుంది బాగా. బిగినింగ్ నుంచి స్టడీస్ పూర్తయిన తర్వాత యూఆర్ ఇంటూ ఫిలిమ్స్? లేదు సార్, స్టార్టింగ్ కొంచెం ఫ్రెండ్స్ అడగడం అలా కొంచెం అడగడం అయింది, చిన్నగా చేయడం అయింది కొంచెం. ఇప్పుడు అదే ఎలా Passion. అప్రోచ్ అయ్యారు? తను ఎలా తెలుసు? హౌ యు నో హర్? యాక్చువల్ గా హీరోయిన్ల కోసం అదిగో మన ఇందాక అన్నాం కదా సార్, కాస్టింగ్ సెర్చ్ లో ఉన్నాడు సార్. మనోడికి అప్పచెప్పిస్తాం అప్పుడు, ఎందుకంటే మా ఫ్రెండ్ జనరల్ గా, అదే అదే. అరే నువ్వు చూసుకోరా బాబు ఒక మంచి ఇదని చాలా అవునా? మందిని లిస్ట్ అవుట్ చేసాం సార్. లిస్ట్ అవుట్ చేశాక అందరికి కాల్స్ చేస్తున్నారు. ఒకరిదేమో అవుట్ ఆఫ్ కవరేజ్ అయ్యా, ఒకరిదేమో స్విచ్డ్ ఆఫ్, ఒకరిదేమో అన్అవైలబుల్, ఇలా ఉండేది. ఈవిడ ఒక్కరికి కనెక్ట్ అయింది, అది మా అదృష్టం అనుకోవాలి. ఓకే. అప్పుడు ఒకే ఒక కాల్ తో మాట్లాడాం. ఆవిడ అంటే డెడికేషన్ మాకు అర్థమైంది సార్. సో ఖచ్చితంగా అంటే తను అంతకు ముందు ఏం చేసిందో తెలియాలి కదా, తనకి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఉందో లేదో తెలియగలరా? తీసుకున్నారా? షార్ట్ ఫిల్మ్స్ చేశారు సార్. మీరు ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ ఎన్ని షార్ట్ చేశాను ఫిల్మ్స్ చేశారు? starting. ఎన్ని? ఇన్ని అని ఏం లేదు సార్, ఇన్ని చెప్పలేను. కొంచెం డెమోస్ కూడా నేను చాలా చేశాను. Okay, ఇలా okay. రిలీజ్ So, అవుతుంది screen test ఉంది. ఇంట్రెస్ట్ ఉంది సార్. ఉంది. స్క్రీన్ టెస్ట్ చేయటం అదే మీరు చేయకపోయినా చేసిన ఆల్రెడీ ఉన్నాయి. సో అక్కడ అర్థమైంది సార్, డెడికేషన్ ఉంది. కన్ఫర్మ్ గా మన కోసం అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉంటారు. ప్రమోషన్ లో కూడా ఇలాగ అవైలబుల్ గా ఉంటారని అర్థమైంది సార్. ఆర్టిస్టులు ప్రమోషన్ అవైలబుల్ అవటం చాలా కష్టం. చాలా అదృష్టం సార్. మీరు ఫస్ట్ కాబట్టి ముందు ముందు దొరుకుతారు లేదు తెలియదు, ఇప్పుడే పట్టుకుంటే. ఇప్పుడు చెప్పే సినిమా గురించి థ్రిల్లర్ ఏంటి అసలు ఎగ్జాక్ట్ గా? ఒక థ్రిల్లర్ హర్రర్ ఎఫెక్ట్ కూడా ఉంది దీంట్లో Horror effect కూడా ఏంటి వాట్ ఈస్ దట్ పర్టికులర్ కంటెంట్? మనకి ఇక్కడ సార్ ఇప్పుడు రేపటిని చూస్తే ఏం జరుగుతుంది, జస్ట్ టుమారో 24 hours ఫ్యూచర్ చూపిస్తారు సార్. దాని వల్ల ఈ క్యారెక్టర్ లోని వచ్చే చేంజెస్ అంటే ముగ్గురు ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళలోని గ్రీడ్ ఎలా డెవలప్ అవుద్ది, లస్ట్ ఎలా డెవలప్ అవుద్ది, ఇంకా చేంజెస్ ఎలా వస్తాయి. సో వీటితో పాటు దాన్ని వాడుకుందాం అనుకుని మిగిలిన వేరే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు వీళ్ళ మీద ఎలా అటాక్ చేస్తారు, వీళ్ళు ఎలా తప్పించుకుంటారు అసలు. సో దీంట్లో వెళ్తుంది సార్ ఈ థీమ్ లో. దీంట్లో ఒక సైంటిఫిక్ థ్రిల్లరే కాకుండా దీంట్లో ఒక సైకలాజికల్ డ్రైవ్ కూడా కనిపిస్తుంది. Sir. అంతేగా ఒక సిచ్యువేషన్ ఎదురవుతున్నప్పుడు హౌ ద హ్యూమన్ టెండెన్సీ కానీ Yes, sir. హ్యూమన్ మెంటాలిటీ అది ఎలా టర్న్ అవుతుంది, ఎలా డిఫరెంట్ ఇమోషన్స్ లో ఎలా Correct, sir. బిహేవ్ చేస్తారు అనేటువంటి ఒక Correct, sir. సైకలాజికల్ డ్రైవ్ కూడా కనిపిస్తుంది. కరెక్ట్ సార్. ఈ ఇంత సబ్జెక్ట్ టేకప్ చేయాలి అనేటువంటి థాట్ రావటం ఇట్ సెల్ఫ్ ఈస్ గుడ్. ఎందుకంటే ఈ రోజుల్లో అందులో ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ అనగానే ఒక అమ్మాయి అబ్బాయి చక్కగా 4 బూతులు 4 లిప్ కిస్సులు బీర్లు బార్లు ఇలాంటి సబ్జెక్టులు తప్పితే పనికి మాలిన కొడుకులు యూత్ అంటే అని చూపిస్తాం తప్పితే వాళ్ళ హీరో ఇంట్రడక్షనే పెద్ద బీర్ బాటిల్ తోటి ఉంటుంది, వాడు మందు బాటిల్ వాడు తాగుతుంటాడు, వెనకాల ఒక తొట్టి గ్యాంగ్ ఉంటుంది. ఇలాంటి కంటెంట్ తో సినిమాలు వస్తున్నటువంటి రోజుల్లో ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వెళ్ళాలనే థాట్ ఎలా వచ్చింది? మెయిన్ ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడే ఇది డ్రైవ్ చేసింది సార్. ఇంట్రిగ్యూయింగ్ అనిపించింది ఈ సబ్జెక్ట్, సరే దీన్ని టేకప్ చేద్దాం. అలాగా ఇప్పుడు మనకి ఏంటంటే హీరో హీరోయిన్ మధ్యన లవ్, ఇది చెడిపోయినా మళ్ళీ ఎలాగా తీసుకుంటారు మళ్ళీ వెనక్కి. అలాగే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన ఫ్రెండ్షిప్ డ్యామేజ్ అయితే మళ్ళీ అది ఎలాగ అవుతుంది. అలాగే సో ఇలాగా సబ్ ప్లాట్స్ వెళ్తూ మనకి క్యారెక్టర్ ఆర్క్ కంప్లీట్ గా ఉంటాయి సార్. అంటే ఒక మనిషి చెడ్డగాను చూపిస్తాం, మళ్ళీ మంచిగాను చూపిస్తాం. సో అన్ని విధాలుగా, కానీ థ్రిల్లింగ్ అన్నది చాలా బాగుంటుంది సార్. సస్పెన్స్ మిస్టరీ ఉంటుంది. యూత్ కి ఫ్యామిలీకి ఇద్దరికి కనెక్ట్ అవుతుంది సార్. మిగతా అదర్ క్యారెక్టరిస్టింగ్ ఎవరెవరు? లివింగ్ స్టోన్ అనే ఒక క్యారెక్టర్ ఉన్నారు సార్ మా సత్యప్రసాద్ మా టీమ్ లోనే. సో ఆ క్యారెక్టర్ కూడా చాలా రూట్ అయ్యే క్యారెక్టర్ సార్. అంటే మన సినిమా అంతా చూసాక బయటకు వచ్చాక ఆ క్యారెక్టర్ గుర్తుంటది. లివింగ్ స్టోన్ అనే గుర్తుంటది సార్. అంటే ఆ క్యారెక్టర్ మంచోడా చెడ్డోడా అని చెప్పం సార్, అన్ని ఉంటాయి షేడ్స్. బయటకు వచ్చాక మాత్రం ఆ క్యారెక్టర్ రూట్ అవుతాం, అలా ఉంటుంది. మిగతా యాక్టర్స్ ఎవరున్నారు? నోటెడ్ యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళే సార్. అందరూ కొత్త వాళ్ళే. అలా ఉండబట్టే మాకు హెల్ప్ అయింది సార్ ఈసారి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ మా వాళ్ళే చేశారు. సో చాలా సపోర్ట్ ఇచ్చారు సార్. నేను ఎక్కడా కూడా ఇంకేది ఆలోచించకుండా నా క్రియేటివ్ సైడ్ ఉండగలిగాను. మీకు వీళ్ళతోటి అప్రోచ్ అవటం కానీ వాళ్ళని డీల్ చేయటం అనేటువంటిది చాలా కష్టమయ్యేది. కరెక్ట్ సార్. కరెక్ట్ సార్. కొత్త వాళ్ళు కదా సార్. ఎక్స్పీరియన్స్డ్ సినిమా మేకర్స్ వాళ్ళకి పర్లేదు, కానీ కొత్త వాళ్ళు చచ్చిపోతారు, నిజంగా లిటరల్ గా చచ్చిపోతారు ఇక్కడ ఉన్నటువంటి ఈగోస్ కి. సరే మీరు తీసుకున్న కంటెంట్ నీట్ గా ప్రజెంట్ చేయడానికి హెల్ప్ అయింది.
ఓకే. అవును ఎంత ఫ్రెండ్ అయినా మాత్రం ఈజ్ యువర్ ద ప్రొడ్యూసర్ ఈజ్ యువర్ ఫ్రెండ్ కావచ్చు. బట్ ఈజ్ ద ప్రొడ్యూసర్. అవును సార్. సేఫ్ అవుతాడా? అవుతారు సార్ డెఫినెట్గా. ఎంత పెట్టాడు పెట్టుబడి? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ మాట, మీలాంటి కొత్త వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఏమీ తెలియకుండా డబ్బులు నాశనం చేసుకోవటం, పాడు చేసుకోవటం, చేతులు కాల్చుకోవటం లాంటి ఎన్నెన్నో చూసిన వాళ్ళం మేము. అవును సార్. కాబట్టి ఒక ఎకనామిక్స్ మెయింటైన్ చేయటం అనేటువంటిది, మీరు ఇక్కడ చేసే ఎకనామిక్స్ మెయింటెనెన్స్, ద వే యూ హ్యావ్ మెయింటైన్డ్ ద ప్రొడక్షన్ అనేటువంటిది మీ తర్వాత వచ్చే వాళ్ళకి ఎవరికైనా కూడా ఒక గైడ్ లైన్ లాగా ఉపయోగపడాల్సిన అవసరం ఉంది. అవును సార్. అంటే టీజర్ చూసాక కొన్ని అంటే రెస్పాన్సెస్ అయితే వచ్చాయి సార్. లైక్ దాన్ని బట్టి అర్థమవుతుంది ఆబ్వియస్లీ అప్రోచ్ అవుతున్నారు. సో ప్రొడ్యూసర్ అయితే సేఫ్ లో నేను ఉంటాడు. ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్తుంటా, సినిమా తీసినోడు మగాడు కాదు, రిలీజ్ చేసినోడు మగాడు. అవును సార్. ప్రస్తుతం ఉన్న Yeah, సిచ్యువేషన్స్ అది లో. కరెక్ట్ సార్. దెన్ హౌ యు ఆర్ ప్లానింగ్ ద రిలీజ్? యాక్చువల్లీ ఇప్పుడు సెన్సార్కి వెళ్ళున్నాం సార్. ఆ సెన్సార్ అవ్వగానే May 3rd కానీ 10th కానీ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం సార్. ఎలా ప్లాన్ అంటే ప్లాన్ మీరు చేస్తారు, కళ్ళు మీరు ఎన్నో కంటారు. రిలీజ్ అనేటువంటిది ఎట్లా ఓటీటీ, ఇప్పుడు ఓటీటీకి వెళ్ళారు అనుకోండి, సార్ వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకు తీసుకురండి, రిలీజ్ అవును చేస్తే సార్, మేము అప్పుడు ఓటీటీలో తీసుకొని అవును. రావంటున్నారు. అవును అవును సార్. సార్. ఆ విధంగా కొన్ని వందల వేల సినిమాలు అట్లా ఆగిపోయినాయి. అవును అవును సార్. True. తర్వాత వచ్చేసి థియేటర్కి వెళ్దామంటే థియేటర్లో డిస్ట్రిబ్యూషన్, ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు పెట్టారు అంత పబ్లిసిటీకి వీటికి ఖర్చు పెట్టి, అవును సార్. ప్రింట్లకి వీటికి ట్యూబ్లు గట్ట ఖర్చు పెట్టి సినిమా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. దానికి సిద్ధపడి ఉన్నారా మీరు? ఎస్ సార్, చేస్తున్నాం సార్. ఆల్రెడీ దాంట్లోనే చేస్తున్నాం సార్. ఎవరైనా పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ అప్రోచ్ అయ్యారా? అంటే Distributors- యాక్చువల్లీ డిస్ట్రిబ్యూటర్ కూడా మనకి వైజాగ్ అతనే ఉన్నారు సార్, శంకర్ గారు. పెట్టారా? సో అతను రిలీజ్ చేస్తానన్నారు సార్. సో కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా బాగానే చెప్పారు. సో ఆ బేసిస్ లో అతని ద్వారా రిలీజ్ కి వెళ్తున్నాం సార్. Because of so many reasons, I want to ask you what is your budget, but can you say you are in a safe ఎస్ సార్, ఆబ్వియస్లీ లిమిట్స్ లో ఉన్నారా? సార్. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ అనేటువంటిది వేరు, ఎస్ సార్. ఒక లిమిటెడ్ బడ్జెట్ లో సినిమా చేయటం అనేటువంటిది ఎప్పుడైనా ఆల్వేస్ ఒకటి మాత్రం షూర్ సార్, చాలా తక్కువ బడ్జెట్ ఇది. బట్ అల్టిమేట్లీ ఆన్ పార్ విత్ అదర్ మూవీస్. చాలా టెక్నికల్లీ అంటే విజువల్స్ గానీ ఆడియో గానీ ఒక ఎక్స్పీరియన్స్ కోసం అయితే మాత్రం చాలా బాగుంటుంది సార్ సినిమా. ఇట్ గివ్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అట్లాగే ఇందాక కెమెరామెన్ గురించి చెప్పారు. ద అవును. నెక్స్ట్ పర్సన్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ మ్యూజిక్. అవును సార్. మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ అనేటువంటిది ముఖ్యంగా సాంగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఇలాంటి సినిమాలకు పర్టికులర్ గా ఆర్ఆర్ అవును పాయింట్ ఆఫ్ వ్యూ అవును వెరీ సార్. వెరీ ఇంపార్టెంట్. అవును సార్. ఏంటి ఆ మ్యూజిక్ డైరెక్టర్ గురించి, వచ్చిన మాకు సాంగ్స్ గురించి? మ్యూజిక్ డైరెక్టర్ నిజాని అంజన్ సార్. తను ఆల్రెడీ ముందు ఒక సినిమా మిస్టర్ లోన్లీ అని చేశారు. తను సాంగ్స్ వరకు మ్యూజిక్ డైరెక్టర్ తను 5 సాంగ్స్ ఇచ్చాడు సార్. అన్ని సూపర్ ఉంటాయి. మంచి సింగర్ సార్. మనకి చిత్ర గారు, సునీత గారు, జావేద్ అలీ గారు, ఉన్నికృష్ణన్ గారు, చిన్మయ్ గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు, యాజిన్ నిజార్ గారు, నరేష్ గారు, ఇలాంటి వాళ్ళందరూ పాడారు సార్. సాంగ్స్ చాలా బాగున్నాయి. అప్పుడు రిలీజ్ చేసిన 3 సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి సార్. ఆర్ఆర్ వేరే వాళ్ళకి ఇచ్చాం సార్, అంటే కొంచెం టైం కుదరక మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఆర్ఆర్ ఇక్కడ మనకి శివప్రసాద్ అని ఉన్నారు సార్, హైదరాబాద్ అతనే. సో అతని చేత ఆర్ఆర్ చేయించాం సార్. ఈ 2 కాక వైజాగ్ శ్రీవేద్ దాము అని ఉన్నాడు సార్. సో తను సౌండ్ మిక్సింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చేశారు. అది ఆసమ్ సార్. అంటే ఈ అన్నిటికీ అది ఐసింగ్ మాట. చాలా బాగా వచ్చింది సార్. విఎఫ్ఎక్స్ ఎడిట్ కట్స్ అనే స్టూడియోలో చేసాం సార్. ఎక్కడది? హైదరాబాద్ సార్. బట్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా హైదరాబాద్ లో చేశారా? ఎడిటర్ ఇద్దరు చేశారు సార్. ఎడిటర్ మనకి చందు చలమల అని వైజాగ్ అతను. సో అతను చేశాడు. అలాగే ఎడిట్ కట్స్ అన్న అబ్బాయి ప్రవీణ్ జయరాజ్, తను ఎడిటింగ్ చేశాడు. అలాగే విఎఫ్ఎక్స్ కూడా. అంటే మా బ్రదర్ యాక్చువల్లీ హాలీవుడ్ స్టూడియోస్ లో విఎఫ్ఎక్స్ చేస్తూ ఉంటాడు సార్. సీనియర్ కంపోజిటర్. యువర్ ఓన్ బ్రదర్. ఏం పేరు? ప్రవీణ్ అల్లు. ప్రవీణ్ అల్లు. ఓకే. ఎవరు? ప్రదీప్ అల్లు. ఓకే. సో అతను చాలా సినిమాలు సార్, అంటే ఇప్పుడు బ్లాక్ ప్యాంథర్, జోకర్ ఇలాంటి మూవీస్ అన్నిట్లో కూడా అతను పేరు ఉంటుంది. సో తన గైడెన్స్ తీసుకొని ఈ ఎడిట్ కట్స్ నుండి ఇద్దరు కొలాబరేట్ అయ్యి విఎఫ్ఎక్స్ చేశారు సార్. సో వీఆర్ హ్యాపీ. ఆ చిన్న బడ్జెట్ లో అది కూడా ఇప్పుడు ఉన్న ఏ టెక్నాలజీ మనకి హెల్ప్ అయింది సార్. ఇఫ్ నాట్ ఇది లేకపోతే మాకు ఇంత తొందరగా అయ్యేవి కావు. సో ఏఐ యూజ్ చేసి చాలా వరకు ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి అలాగా మొత్తానికి విజువల్స్ అయితే అచీవ్ చేయగలిగాం సార్. చాలా తక్కువ బడ్జెట్ లో చేయగలిగారు. తక్కువ బడ్జెట్ సార్. ఇప్పుడు తక్కువ బడ్జెట్ చేయటాన్ని అవమానంగానో లేదా చీప్ గా చేసామని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెక్నాలజీ తెలిసిన మీలాంటి యూత్ దాన్ని ఉపయోగించుకుంటూ చక్కగా చేసుకుంటే దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రైడ్ పాయింట్. ట్రూ సార్. ఆ ప్రైడ్ అనేటువంటి తీసుకోవటానికి కావాలంటే టెక్నాలజీ పట్ల అవగాహన కావాలి, సపోర్ట్. అవును సార్. ఆ సపోర్ట్ కాదు, అది యూజ్ చేసుకోవటం తెలుసుకోవాలి. అదొక్కటే ఆల్రెడీ చేసాం ఇంజనీరింగ్ కాబట్టి వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డైరెక్షన్ అంటే
ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు? ఒక 15 షార్ట్ ఫిల్మ్స్ చేసాం సార్. మ్మ్. సో అక్కడే అసలు ఒక లెర్నింగ్ ఇది సార్ మాకు ఎక్స్పీరియన్స్. మ్మ్. ఒకవేళ ఫస్ట్ దే షార్ట్ ఫిల్మ్ లాగా ఇది తీసుంటే మ్మ్. నాకు చాలా చాలా నేర్చుకోవాల్సి వచ్చేది. అంటే ఇప్పుడు నాకు అన్ని వచ్చాను కదా సార్, మ్మ్. మ్మ్. కానీ అందులో కూడా నేను చాలా నేర్చుకున్నాను సార్. మ్మ్. సో అది ఇక్కడ హెల్ప్ అయింది నాకు. ఓకే. అంటే చాలా తప్పులు చేశాం కదా సార్, దాని నుండే నేను నేర్చుకొని వచ్చాను సార్. మా కో కొంచెం డైరెక్టర్ కూడా తనకి రైట్ హ్యాండెడ్ గా సంతోష్. ఉండిపోయాడు సార్. సంతోష్ ఎర్రర్స్ ఆల్వేస్ మేక్ యూ ఎఫెక్టివ్. అదే true sir. సంతోష్ అని మా సంతోష్ మా కో డైరెక్టర్ సార్. సో తను నేనే కూర్చొని ఈ కథ తనకుందా రాసుకొని- సినిమా ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్? లేదు సార్. అంతా రా క్యాండిడేట్స్. అంతే సార్, పిచ్చి వెళ్తే సార్ రావాలి ఎలాగో ఒకలా తీయాలి అని ఒకటి డ్రైవ్ చేసింది సార్. ఇంకో మా వాడు కలిసాడు ఇలాగా రిలీజ్ కూడా కొంచెం మా వాడు కూడా సపోర్ట్ ఉంది. మ్యూజిక్ రెస్పాన్స్ ఎలా వచ్చింది? చాలా చాలా బాగా బాగుంది వచ్చింది సార్. సార్. చాలా బాగుంది మ్యూజిక్. అంటే మేము కొన్ని టెస్ట్ చేసాం సార్, రీసెర్చ్ లాంటిది. ఎవరికి మా సినిమా అని చెప్పకుండా కొంతమందికి ఈ సాంగ్ ఎలా ఉందో వినండి, ఎలా ఉందో చెప్పండి అని చెప్పి పంపించాం సార్. వాళ్ళైతే ఇది ఎవరు పెద్ద హీరోయిన్ ఎవరు అని చాలా మంది అడిగారు సార్. అంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అంటే నేను చెప్పలేదు సార్, నేను ప్రొడ్యూసర్ అని చెప్పలేదు, చెప్పకుండా పంపించాను ఎలా ఉందని. అంటే కొన్ని లెవెల్ ఆఫ్ ఏజెస్ తీసుకున్నాం సార్, 18 years అలాగా. వాళ్ళందరికి పంపించాం వినండి ఎలా ఉందో చెప్పండి అని. యాక్చువల్లీ రెస్పాన్స్ ఇస్ అవసరం. అంటే స్పాటిఫై లోని ఆ సాంగ్స్ కి చూస్తుంటేనే మాకు మా సాంగ్ ఇంత వచ్చే అనిపిస్తుంది సార్. అన్ని 31,000 32,000 లిజనర్స్ వచ్చారు సార్. అసలు మీ సాంగ్స్ లో, మీ ఆడియోలో ద బిగ్గెస్ట్ నేమ్ ఈజ్ చిత్ర గారు. సునీత గారు. చిత్ర గారు ఈ రోజున పాడలేదు యాక్చువల్ గా ఆవిడ, కానీ ఆవిడ పాట అనేటువంటిది ఎంత ప్లస్ అయింది, దాని వల్ల వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? యాక్చువల్లీ సార్ అది ఒక చిన్నప్పటి నుండి ఒక అంటే ఆవిడ అసలు బాలు గారు ఉంటే ఆయన చేత కూడా పాడించేవాళ్ళం సార్. అవి డ్రీమ్స్ సార్. ఇంకో మీతో వచ్చేలా కూర్చొని మాట్లాడడం అంటే అలా actually కొన్ని sir, ఉన్నాయి సార్. ఆ సాంగ్ ఒక నైటింగేల్ మ్యాజిక్ ఉంటుంది సార్. ఆ సాంగ్ చాలా బాగుంటుంది. దానికి ఒక ప్లెయిన్ వాయిస్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ వాయిస్ ఉండాలి అనిపించింది సార్. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ చిత్ర గారిని అప్రోచ్ అయ్యాం, అమ్మ పాడతానన్నారు. సో పాడాక అసలు ఆ సాంగ్ వాల్యూ మల్టిప్లై ఆ వాల్యూ కాదు, మీ ఆడియో వాల్యూ పెరిగింది. టేకింగ్ దట్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ప్రైడ్. ట్రూ సార్. ఇంకోటి ఏంటంటే వీఆర్ బ్లెస్డ్ అనుకున్నాం, చిత్ర గారు సాంగ్ రిలీజ్ అయ్యాక ఆవిడ ఇన్స్టాలో పోస్ట్ చేసుకొని ప్రమోట్ చేశారు సార్ మా సాంగ్ ని. అసలు రేర్ చేయరు అసలు మాది ప్రమోట్ ఆవిడ అసలు చేశారు. ఇన్వాల్వ్ అవ్వరు, ఏం అవ్వరు చేస్తారు? అసలు. రిలీజ్ అవగానే అది హ్యాపీ Bro, అసలు టీమ్ అంతా. అప్రోచ్ కూడా అవ్వాల. షీ పుట్ ఇట్ ఇన్ ఇన్స్టా అండ్ ఒక్కసారిగా బ్లెస్డ్ అనిపించింది సార్. ఎందుకో తెలియదు, అంటే అదొక అచీవ్మెంట్ అచీవ్మెంట్ అనిపించింది సార్. అంతే సార్. ఇక్కడ కొందరు అడిగారు సార్ మాకు ఏంటంటే సాంగ్స్ మావి ఒకటి ఫ్రెండ్షిప్ మీద ఉంటది, కొన్నేమో లవ్ రొమాంటిక్ సాంగ్స్, ఒకటేమో సెంటిమెంట్ సాంగ్. సో ఏం అడిగారంటే థ్రిల్లర్ కి అసలు ఇవన్నీ ఎందుకుంటే ఎమోషన్లు అన్నట్టు అడిగారు సార్. కానీ మాది థ్రిల్లర్, టోన్ ఆఫ్ ద మూవీ థ్రిల్లర్, కానీ అన్ని ఎమోషన్స్ తో బ్లెండ్ చేసుకొని వెళ్ళాం సార్. సో ఆ సాంగ్స్ చూస్తేనే అర్థమవుతుంది ఇది మొత్తం అందరూ చూడగలిగిన కంటెంట్, అది చెప్పగలం సార్. అది ఫైనల్లీ హౌ పేటికని క్లోజ్ చేశారా, ఉంచారా? మనకు యాక్చువల్ గా ఎట్లాగంటే యాక్చువల్లీ రన్నింగ్ స్కోప్ ఇచ్చాం సార్, దర్శిని 2.0 అని. అంటే ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి సార్. యాక్చువల్లీ కొన్ని అంటే మనకి సినిమా మొత్తం కావాలని చూసాక కొంత మిస్టరీ ఉంచాం సార్. ఉంచాం సార్. సినిమా మొత్తం చూసాక ఇదేంటి అని ఒక అనిపిస్తుంది సార్ ఇతను. దాన్ని మేము దర్శిని 2.0 డ్రైవ్ చేస్తాం. ఇది ఫ్యూచర్ టెల్లింగ్. ఆదిత్య 316 గోయింగ్ ఇన్ టు ద ఫ్యూచర్ Yes, sir. and going into the past. అవును సార్. ఇది ఫ్యూచర్ లోకి వెళ్తుంది. అవును సార్. అంటే ఇది ఈ సబ్జెక్టు అంతవరకే చేశారా? ఓన్లీ రేపేం జరుగుతుందని వరకు, రేపటి వరకేనా? ఇంకా యాక్చువల్లీ రేపు అనేది అంతే సార్. అదే ఓన్లీ సార్. వన్ డే, అంతే 24 hours ముందు 24 hours ముందు ఏం జరగబోతుంది, అంతే సార్. తర్వాత ఏం జరుగుతుంది తెలియదు. సార్ ఇప్పుడు ఉమ్. మీరు ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా, ఉమ్. మేము మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం సార్. ఉమ్. మీరు 24 hours ముందుగా ఉమ్. తెలిస్తే మీకు ఉమ్. ఒకటి సొసైటీని ఇంప్రూవ్ చేయడానికి ఉమ్. మీరేం మార్చేవారు, చేంజ్ చేసి ఉండేవారు, ఉమ్. అలాగే మీ పర్సనల్ ఉమ్. ఆర్ కెరీర్ లైఫ్ లో, ప్రొఫెషనల్ లైఫ్ లో ఉమ్. మీరు ఏం చేంజ్ చేసి ఉండేవారు? అంటే వచ్చినటువంటి దాన్ని బట్టి 24 hours లో నేను ఏం చేయబోతున్నానో తెలిస్తే అప్పుడు ఏం చేస్తానో చెప్తా. ముందు ఏం చేస్తానో చెప్పు నాకు, అది కదా కావాలి. ఇది right ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఇది right question. ఇది right, అంతే కదా. 24 hours లో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు కాబట్టి ది రియాక్టెడ్. కాదు సార్, మీరు బాల్ ఇస్తే 6 కొట్టేశారు. మామూలుగా కాదు బాగా, ఇప్పుడు వాళ్ళకి 24 hours లో ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి దేర్ మూడ్స్ అండ్ దేర్ రియాక్షన్స్ చేంజ్డ్. నాకేం జరుగుతుందో చెప్తే నేను రేపొద్దున నేను ఏదైనా చీఫ్ మినిస్టర్ అవుతానా అని తెలిస్తే చీఫ్ మినిస్టర్ ఇది చేస్తానని చెప్తా, లేదా రోడ్ల పాలు అయిపోయి విసగాన్ని అయిపోతానా, అప్పుడు ఏం చేస్తానో చెప్తా. నేనైతే మళ్ళీ ఇంకొకలా కరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతాను సార్ అర్థమయ్యేలా. మీ లైఫ్ లో ఇప్పుడు దాకా ఒక్కరోజు ముందే తెలిసి ఉంటే ఈవెంట్ ఏం మార్చి ఉండేవారు సొసైటీ బాగుపడడానికి?
అదే చెప్తున్నా నేను. రేపు ఏం జరుగుతుందో తెలిస్తే ఈ రోజు ఒక చేంజ్ తీసుకుంటాం. రేపటి రోజున మనం అక్కడ పలానా దగ్గరికి వెళ్తాం. మామూలుగా మన షెడ్యూల్ ఉంటుంది. వాట్ ఈస్ మై ప్లాన్ టుమారో అనేటువంటిది. ఆ షెడ్యూల్ కరెక్ట్‌గా ఏదైనా చేంజ్ అయిందనుకో, పలానా కలవాలనుకున్న వ్యక్తి కలవలేదనుకో, ఇవాళ నా ప్రోగ్రామ్‌లోనే క్యాన్సిల్, సినిమాకెళ్దాం అనుకుంటే సినిమాకెళ్ళిపో. దట్ ఈస్ ద స్పాట్ చేంజెస్ కదా! అది ముందు తెలిస్తే కదా నాకు. తెలిస్తే చెప్పబ్బా! ప్లీజ్. రేపు నా Too intelligent sir మీరు. Six కూడా కాదు, అప్పట్లో సూపర్ 8 లోనే వచ్చేది సార్. స్టాండ్స్ లో కొడితే 8 రన్స్ వచ్చేవన్నమాట. సార్ డైరెక్ట్ గా సూపర్ 8 కొట్టారు. Too intelligent sir మీ ఆన్సర్. ఇప్పుడు దీని గురించి అప్పుడు ఆదిత్య సిరీస్ లో ఒక చిన్న టైం సంబంధించినట్టు చూసాం. అవును sir. అప్పుడప్పుడు మాయా బజార్ లో మాయా పేటికి ఉంటుంది, అవును సార్. ప్రియదర్శిని. దాని పేరు ప్రియదర్శిని. అక్కడి నుంచి వచ్చింది టైటిల్. ఓహో ఏమో సార్. మాయా బజార్ లో చూపిస్తారు కదా. ప్రియదర్శిని కరెక్టే సార్, మీరు అంటుంటే గుర్తొస్తుంది. మా సినిమా హీరోయిన్ ప్రియా, ఇది దర్శిని. ప్రియదర్శిని. రెండు యాడ్ అయింది ఇప్పుడు మాకు. మొన్న ఒకసారి ఒక అతను చూసి యమలీల కూడా ఇలాగే ఉంది. యమలీల వచ్చిన 30 సంవత్సరాలకు మళ్ళీ వస్తుంది అనమాట. యమలీలలో పై నుంచి పుస్తకం కింద పడుద్ది. అవును భవిష్యవాణి. పడితే భవిష్యవాణి పడుతుంది అవును. అనమాట. దాంట్లో తెలుస్తుంది వాడికి. కరెక్ట్ సార్. రేపు ఏప్రిల్ 28కి మా యమలీల రిలీజ్ అయ్యి 30 years. కరెక్ట్ గా మీరు 30 years Awesome. తర్వాత అలాంటి ఒక సబ్జెక్ట్ తెచ్చుకుంటున్నారు. అప్పటికి వాళ్ళు కొత్త వాళ్ళు, రామారావు, మన ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు. అప్పుడేంటి తెలుసా, ఆల్ ఇండియాలో మేనే ప్యార్ కియా, Hmm. ఆల్ ఇండియాలో మేనే ప్యార్ కియా, ఆంధ్రాలో యమలీల అని హెడ్డింగ్లు పెట్టి Oh. ఇంటర్వ్యూలు వేసాం ఆ రోజుల్లో. ఓకే, ఇది ఎనీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి ఇంట్రెస్టింగ్ నరేషన్ అనేటివి జరిగితే ఎప్పుడైనా ఎనీ ఫిలిం వెళ్ళిపోయి కొత్త వాళ్ళ పాత వాళ్ళ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వచ్చారు. కాబట్టి అవును అది. కాబట్టి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వస్తే ఈ కొత్త పాత అనేటువంటిది లేదు. ఇప్పుడైనా సబ్జెక్ట్ లో త్రూ అవుట్ ఇందాక నాకు కదా సీటెడ్జీ థ్రిల్లర్ అని, అవును సార్. ఆ సీటెడ్జీ కూర్చోబెట్టగలిగితే ఎనీ జోనర్ ఈజ్ పేయబుల్ జోనర్. ఈవెన్ ట్రాజడీ ఈజ్ ఏ వెరీ బిగ్ ఫార్ములా అని 1950s లో దేవదాస్ రిలీజ్ రుజువు చేసింది మనకు. కరెక్ట్ సార్. 1953లో దేవదాస్ సినిమా త్రూ అవుట్ ఏడిపోయి కదా సినిమా చూస్తున్నాను సేపు కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాం. అవును సార్. ప్యాథటిక్, అవును సార్. సూపర్ డూపర్ హిట్ ఫార్ములా అది. రాజమౌళి గారు కూడా అంటారు కదా సార్, Hmm. ఎమోషన్ అంటే ఏదైనా అవ్వచ్చు. ఎనీ ఎమోషన్ ఈజ్ పేయబుల్ బట్ వెన్ ఇట్ ఈస్ ప్రాపర్లీ ప్రొజెక్టెడ్, Correct. ప్రాజెక్ట్లీ సినిమా మీద తేగలిగితే ప్రాపర్ గా మీరు అన్నట్టు. మీ సినిమా సంబంధించిన హైలైట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? మెయిన్ కాన్సెప్ట్ సార్, థీమ్, సాంగ్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే, విజువల్స్, అల్టిమేట్ గా ఆ ఎక్స్పీరియన్స్ సార్. ఓకే. సో ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే థియేటర్ కి వచ్చి చూడండి, ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. అదే మా రిక్వెస్ట్ సార్. ఓకే. ఇప్పుడు విల్ నాట్ బి ఒక్కొక్కరు- డిసప్పాయింటెడ్. ఇప్పుడు ఈచ్ వన్ ఆఫ్ యూ లుక్ ఇన్ టు ద కెమెరా అండ్ అపీల్ టు ద ఆడియన్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. యాక్చువల్ గా ఫస్ట్ మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు ఈ అందరికి మేనేజ్మెంట్ కి చాలా థ్యాంక్స్ సార్. ఓకే. మా మూవీ దర్శిని ఈ మేలో రిలీజ్ అవబోతుంది. సాంగ్స్కి ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. కాన్సెప్ట్ చాలా యూనిక్ కాన్సెప్ట్. అంటే రేపటిని చూస్తే ఎలా ఉంటుంది అంటే రేపటిని చూడడం వల్ల జరిగే లాభాలు నష్టాలు అన్నీ ఈ కాన్సెప్ట్ ఈ సినిమాలో చూపిస్తున్నాం. అయితే కంప్లీట్ థ్రిల్లర్, మిస్టరీ వీటితో పాటు మనకి అన్ని ఎమోషన్స్ కూడా, మంచి ఫ్రెండ్షిప్, లవ్ ఇవన్నీ ఉంటాయి. సో విజువల్స్, ఆడియో అన్ని ఎక్స్పీరియన్స్, ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం దయచేసి హాల్లోకి వచ్చి చూడండి ఈ సినిమాని, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఎప్పుడు వస్తున్నారో చెప్పండి. మే 3 కానీ మే 9th కానీ అనుకుంటున్నాం సార్. మొత్తానికి మేలో వస్తున్నాం. మే ఫస్ట్ హాఫ్ లో. నేను కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దామనే ఆలోచనతో ఈ సినిమా తీశాను. 100% అందరికీ నచ్చుతుంది. ఒక ఏజ్ 18 to 35 అనే ఏజ్ ఏం కాకుండా అందరు ఫ్యామిలీతో చూడగలిగిన సినిమా ఇది. ఎటువంటి ఆబ్సర్నిటీ సీన్స్ ఇట్లాంటి ఏమీ లేకుండా చక్కగా తీశారు. అండ్ దెన్ ఫ్రెండ్షిప్, లవ్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ థ్రిల్లర్ క్లైమాక్స్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అని నా ఫీలింగ్ యాక్చువల్లీ. అంటే నాకు వచ్చిన రివ్యూస్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. అండ్ దెన్ ప్లీజ్ ఎంకరేజ్ అస్. అండ్ అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే నేను 10 మంది కొత్త వాళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ మై టీమ్ ఆల్సో. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రభు సార్, జెన్యూన్లీ మీన్స్ అ లాట్ ఫర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ us. అండ్ సెకండ్ ఏంటంటే సినిమా ఎందుకు చూడాలంటే ఫస్ట్ ఎండ 2 గంటల పాటు హ్యాపీగా వచ్చి 150 రూపాయలు ఇచ్చి సినిమా చూడండి. నచ్చిందంటే మీ ఫ్యామిలీకి అందరికీ కూడా ప్రమోట్ చేయండి. సినిమాలో డిఫరెన్స్ ఉన్నది. ఒక కొత్త యంగ్ జనరేషన్ ఫ్యామిలీలో వదిలేసి వాళ్ళ యొక్క బోల్డ్ అండ్ సాక్రిఫైసెస్ చేసి ఒక 4-5 పిచ్చోళ్ళు అందరం కూడా మేము గ్యాదర్ చేసిన సినిమా. అండ్ జెన్యూన్లీ సినిమా బాగా వచ్చింది. చూస్తే ప్రమోట్ చేయండి, లేకపోతే వేయకండి, కానీ అట్లీస్ట్ చూడండి. ఐ విష్ యూ సీ ద మూవీ అండ్ సపోర్ట్ us. అండ్
థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ప్రభు సార్ థ్యాంక్ యూ సో మచ్. ఫిల్మ్ అందరూ థియేటర్కి వచ్చి చూడండి, మీకైతే కొత్త ఫిల్మ్ చూసామన్న ఫీల్ అయితే వస్తుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి అన్ని రకాల ప్రేక్షకులకి నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో నలుగురు మీ అప్పీల్ మీరు ఇచ్చారు, ప్రేక్షకులు కూడా కన్విన్స్ అవుతారు అనుకుంటున్నాం. ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడండి, ఎలాంటి అబ్సిడిటీ అనేటువంటిది లేదనేటువంటి మాట ప్రొడ్యూసర్ నోట్ల నుంచి వచ్చింది. యాక్చువల్గా ఈ రోజున ఒక్కొక్క సినిమా చూస్తుంటే పేరెంట్స్తో కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని సినిమా చూస్తుంటే ఎప్పుడు ఏ దిక్కుమాలిన సీన్ వచ్చుద్దో, ఎంత దరిద్రపు సీన్లు వస్తాయో, పేరెంట్స్ పక్కన కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ పక్కన కూర్చొని చూస్తుంటే ఎలాంటి ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చుద్దో అనేటువంటి ఇది ఉంది. అలాంటిది ఏం లేవు కదా. ఏం లేదు సార్, ఎందుకంటే మేము మా ఫ్యామిలీతో చూడాలి సార్ actually గా. స్టార్టింగ్ నాకు ఫిల్మ్ స్టోరీ చెప్పాక అది చెప్పారు, Hmm. మాకు ఫ్యామిలీ ఉంది శాంతి, Hmm. ఫ్యామిలీతో కూర్చొని చూసేలా ఉండాలి, ఫస్ట్ మూవీ అలాంటి ఫిల్మ్ Very చేసిన good, very అన్నట్టు good. చెప్పారు. రెస్పాన్సిబుల్ థింకింగ్ Yeah. బాగుంది. చాలా సో అలాంటి ఒక నీట్ అండ్ క్లీన్ ఎంటర్టైనర్, ఒక సైంటిఫిక్ అడ్వాన్స్డ్ థ్రిల్లర్ అనేటువంటిది త్వరలో మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దర్శిని సినిమా పేరు, తప్పకుండా చూడండి. ఈ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. చాలా ఎంతూజియాస్టిక్ గా, చాలా ప్రామిసింగ్ గా ఉన్నారు వీళ్ళు. సో సినిమా చూద్దాం, బాగుంటే మీరు అభినందిస్తారు. మీ అభినందనలు మించినటువంటి పబ్లిసిటీ వీళ్ళకి ఏమి ఉండదు. కాబట్టి అల్టిమేట్ జడ్జి ప్రేక్షకుడు కాబట్టి తన అభినందనలు, తన ఆశీస్సులు మీకు దొరుకుతాయి. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్. సో you మచ్ so much. సార్, Bye. థ్యాంక్ యూ నమస్తే. సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.